నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. తెలంగాణ అసెంబ్లీలో 2025-26 బడ్జెట్‌నైతే ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ బడ్జెట్ సందర్భంగా వివిధ వర్గాల ప్రజలు, ఉద్యోగులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా కార్యకర్తలు, ఇతర కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ చిన్న ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు మరియు వివిధ వర్గాల ప్రజలు, కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా మరి మాకు సంబంధించి ఈ బడ్జెట్‌లో ఏం కేటాయింపులు జరిపారు, మా శాఖకు సంబంధించి ఎన్ని కేటాయింపులు జరిపారు అని ఎదురైతే చూస్తున్నారు, చర్చించుకుంటున్నారు. దీనికి సంబంధించి మరి ఈ బడ్జెట్‌లో ఎవరికి ఎన్ని కేటాయింపులు, ఏ శాఖకు ఎన్ని కేటాయింపులు జరిగాయి అనే అంశం మీద చర్చిద్దాం. ఇక అభివృద్ధి, సంక్షేమమే రెండు కళ్ళుగా ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రకటించింది. ముఖ్యంగా ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 6 గ్యారంటీలకు ఉచిత పథకాలకే భారీ ఎత్తున నిధులు కేటాయిస్తున్నట్టు ఇక్కడ మన ఈ బడ్జెట్ చూస్తే తెలుస్తోంది. ఇక ఉద్యోగులు మరియు ఇతర కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా కార్యకర్తలకు సంబంధించి వారికి సంబంధించి మాత్రం ఎలాంటి కేటాయింపులు అయితే దీంట్లో ఎక్కువ జరగలేదు. ఇది బడ్జెట్ చూస్తే గత సంవత్సరం కంటే కేవలం 5% ఎక్కువతోనే ఈ బడ్జెట్ అయితే రూపొందించడం జరిగింది. ఇక వివరాలకు వెళ్దాం. మరి ఇందిరమ్మ ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 12,000కు సంబంధించి కానీ భారీ ఎత్తున కేటాయింపులు జరిపారు. వ్యవసాయం, విద్యకు కూడా భారీ ఎత్తున కేటాయింపులు జరిపినట్టు తెలుస్తోంది. ఇక వివరాలకు వెళ్దాం. అసెంబ్లీలో 2025-26 బడ్జెట్ ప్రసంగం అయితే పూర్తయింది. మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి బట్టి విక్రమార్క తెలంగాణ రైజింగ్ 2050తో పాలసీతో ముందుకెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్లలో $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగానే మరి అడుగులు వేస్తున్నట్టు ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు. ఇక 3,04,965 కోట్లతో తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్లు, మూలధన వ్యయం 36,504 కోట్లు. ఇంకా ఏ శాఖలకు ఎన్ని కేటాయింపులు జరిపారో ఇక్కడ వివరంగా చూద్దాం. రైతు భరోసాకు 18,000 కోట్లు కేటాయించారు. వ్యవసాయ శాఖకు అధిక మొత్తంలో 24,439 కోట్లు, పశుసంవర్ధక శాఖకు 1,674 కోట్లు, సివిల్ సప్లై శాఖకు 5,734 కోట్లు, విద్యాశాఖకు 23,108 కోట్లు, ఇక పంచాయతీరాజ్ శాఖకు 31,605 కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖకు 2,862 కోట్లు. గత సంవత్సరం 2,736 కోట్లు కేటాయించారు. కేవలం 120 నుంచి 125 కోట్లు మాత్రమే ఈ సంవత్సరం మహిళా శిశు సంక్షేమ శాఖకు అదనంగా కేటాయించడం జరిగింది. తర్వాత అసెంబ్లీలో ముగిసిన బడ్జెట్ ప్రసంగం. బడ్జెట్లో గ్యారంటీ పథకాలకే భారీగా కేటాయింపులు జరిపారు. 6 గ్యారంటీల్లోని 9 స్కీములకు 56,084 కోట్లు కేటాయించడం జరిగింది. ఇక అదేవిధంగా చేయూత పథకానికి కూడా 14,861 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీకి 1,143 కోట్లు, ఫ్రీ గ్యాస్ సబ్సిడీ సిలిండర్కి 723 కోట్లు కేటాయించారు. ముఖ్యంగా బడ్జెట్లో ఎన్నికల హామీల భాగంగా ఉచిత పథకాలకే భారీ కేటాయింపులు జరిపారు. ఇక ఇందిరమ్మ ఇండ్ల కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. 12,571 కోట్లు, ఫ్రీ బస్కు 4,305 కోట్లు కేటాయించారు. ఇక ఫ్రీ కరెంట్కు 2,080 కోట్లు, సన్నవడ్ల బోనస్ 1,800 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీకి 1,143 కోట్లు. ఈ విధంగా డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాల కోసం కూడా 1,511 కోట్లు కేటాయించారు. ఇక స్కాలర్షిప్స్ కోసం 4,452 కోట్లు, ఇక బియ్యం రాయితీకి 3,000 కోట్లు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి 2,900 కోట్లు కేటాయించారు. ఇక విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి కూడా 500 కోట్లు కేటాయించారు. హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం 100 కోట్లు, పర్యాటక ప్రాజెక్టుల కోసం 721 కోట్లు, గ్రామాల్లో 100% సోలార్ విద్యుత్ కోసం 1,500 కోట్లు కేటాయించారు. ఇక గ్రీన్ ఎనర్జీ ప్రోత్సాహం కోసం 1000 కోట్లు, డైట్ ఛార్జీలు గురుకులాల్లో ఇతర విద్యార్థులకు సంబంధించి 2,659 కోట్లు కేటాయించారు. ఇక హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ రోడ్ల అభివృద్ధి కోసం 500 కోట్లు కేటాయించారు. ఇక పారిశ్రామిక ప్రోత్సాహాల కింద 1,730 కోట్లు కేటాయించారు. కోహెడలో పండ్ల మార్కెట్ సంబంధించి 47 కోట్లతో ఎగుమతి ఆధారిత హోల్సేల్ చేపల మార్కెట్ కూడా కేటాయింపులు జరిపారు. ఇక హైదరాబాద్ మినహా ఇతర నగరాల అభివృద్ధి కోసం 1000 కోట్లు కేటాయించారు. ఇక బడ్జెట్లో ప్రతిపాదించిన రుణాలు 69,639 కోట్లు, ఐటీ రంగానికి 774 కోట్లు, తర్వాత పర్యాటక రంగం సంబంధించి 775 కోట్లు, క్రీడలు సాంస్కృతిక దానికి సంబంధించి 465 కోట్లు, అటవీ పర్యావరణానికి 1,023 కోట్లు కేటాయించారు. ఈ విధంగా పంచాయతీరాజ్ శాఖకు కూడా భారీ ఎత్తున 31,605 కోట్లు కేటాయించారు. ఇక మహిళా శిశు సంక్షేమానికి శాఖ 2,862 కోట్లు కేటాయించారు. గత ఏడాది మహిళా శిశు సంక్షేమానికి 2,736 కోట్లను మాత్రమే కేటాయించారు. ఈసారి కేవలం 126 కోట్లని మహిళా శిశు సంక్షేమ శాఖ అదనంగా కేటాయించారు. ఇటు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తమ యొక్క జీతాలు పెంచుతారని, మినీ అంగన్వాడీలు మెయిన్గా మారుస్తారని, అద్దె భవనాలకు సొంత భవనాలు నిర్మిస్తారని, కనీస వేతనం, పెన్షన్, గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఫ్రీ గ్యాస్, ఫ్రీ కరెంట్ ఈ విధంగా అంగన్వాడీ కేంద్రాలకు సప్లై చేస్తారని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా డైట్ ఛార్జీలు, మెను బిల్లు కూడా పెంచుతారని చెప్పి అంగన్వాడీ టీచర్లు ఎదురు చూస్తున్నారు. కానీ వీటికి సంబంధించి కానీ ఎలాంటి కేటాయింపులు అయితే అదనంగా జరగలేదు. గత సంవత్సరం కంటే కేవలం మహిళా శిశు సంక్షేమ శాఖకి 126 కోట్లు మాత్రం అదనంగా కేటాయించారు. ఇక ఇందిరమ్మ ఇండ్లకు భారీగా కేటాయింపులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని పేదలకి 12,000 కోసం కూడా భారీ ఎత్తున కేటాయింపులు జరిపారు. రేషన్ కార్డులు కూడా నిరంతరంగా కొనసాగిస్తామని చెప్పేసి ఉగాది నుంచి రేషన్ కార్డులు ఇస్తామని, సన్నబియ్యం ఇస్తామని కూడా ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఇక ఉద్యోగులకు సంబంధించి, పెన్షన్లకు సంబంధించి మరి ఎలాంటి కేటాయింపులు జరగకపోవడం
పట్ల కొంచెం ఉద్యోగ సంఘ వర్గాలు ఉద్యోగం చేసి అయితే అసంతృప్తిగా ఉన్నారు. సరే ఏది ఏమైనా బడ్జెట్‌కి సంబంధించి కొన్ని కేటాయింపులు కొంతమందిని అసంతృప్తిపరిచాయి. కానీ ఉచిత పథకాలకు మాత్రం భారీ ఎత్తున నిధులు కేటాయించి ఇది ఒక మాస్ బడ్జెట్‌గా ఉన్నట్లు కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక బడ్జెట్ సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి న్యూస్ కూడా మన ఛానల్‌లో వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.